నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నట. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన తర్వాత కానీ అక్కడ జనం ఈ రేంజ్ లో అభివృద్ధి చూడలేదంట. ప్రజలకు పక్కా ఇల్లే కాదు, ప్రతి ఒక్క అంశంలో డెవలప్మెంట్ అనేది స్పష్టంగా కనిపిస్తుందన్న ప్రచారం అక్కడ జరుగుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇది గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం. చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటే ఇక్కడ మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. పలు పార్టీల నుంచి చాలా మంది నేతలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మంగళగిరి జనం ఆశించినంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదట్లో కొంచెం హడావిడి చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి విషయంలో ముందుచూపు లేకుండా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో రాజధాని మార్పు అంశం కూడా అభివృద్ధికి ఆటంకంగా మారింది. అంతేకాదు, అభివృద్ధి కోరుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలను జైలుకు పంపారు. అడ్డగోలు కేసులు పెట్టి ఎవరి నోట అభివృద్ధి అనే మాట రాకుండా చేశారు. ఇక గత ఎన్నికల ముందు గెలిచిన నారా లోకేష్ పూర్తి స్థాయిలో మంగళగిరి నియోజకవర్గం మీదే ధ్యాస పెట్టారు. యువగలం యాత్రలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన లోకేష్ సమస్యల పరిష్కారం దిశగా ప్రణాళిక వేశారు. అధికారులను పరుగులు పెట్టించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించారు. ఇది యువగలం యాత్రలో లోకేష్ చెప్పిన ప్రధాన హామీ. మంగళగిరిలో పెద్ద ఎత్తున 4 రోజుల పాటు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు లోకేష్. దాదాపు 5,000 మంది పేదలకు పక్కా ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు లోకేష్. తాతకు తగ్గ మనవడిగా, తండ్రిని మించిన సేవకుడిగా జనంలో నిలిచిపోయారన్న ప్రచారం ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతోంది. ఇప్పటికే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖలో చంద్రబాబు ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ చొరవతో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు నారా లోకేష్. 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కూడా లోకేష్ బాబుదే అన్న టాక్ కూడా పార్టీలో నడుస్తోంది. మొత్తానికి మంగళగిరి అంటే కేర్ ఆఫ్ అభివృద్ధి అన్న చందంగా మార్చేశారట నారావారి వారసుడు. ఇది వాల్టి ఆఫ్ ద రికార్డ్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.